అతి పరుషమైన అతి బాగా కోపమైన లేకపోతే పొలిటికల్గా కానీ సందర్భం కానీ స్టేట్మెంట్ కానీ ఏంటి గంగాభవన్ గారు? కోస్తా ఒకటేనా? కోస్తా ఒకటేనండి, ఇంకా అంతకన్నా నాది మొత్తం చూడండి. నేను ఎప్పుడు, ఎందుకంటే నేను ఇంత పెద్ద పండితురాలు కూతుర్ని, నేను ఇంత చదువుకున్న అమ్మాయిని, బిఏలో తెలుగు లిటరేచర్ చేసిన దాన్ని, ఇంత పోతన పద్యాలు భగవద్గీత చదివిన దాన్ని, నేను పౌరుషంగా ఎప్పుడన్నా నా క్లిప్పింగ్ చూడండి. ఒక్కటే నా అన్ఫార్చునేట్ నా క్లోజ్ ఫ్రెండ్ తర్వాత సారీ చెప్పుకున్నారు ఇద్దరు. అయ్యో మేమిద్దరం చాలా క్లోజ్, కౌన్సిల్లో ఎంతో క్లోజ్. మేము అందరూ అనేవారు, వీళ్ళు చూసారా మ్యాచ్ ఫిక్సింగ్, ఆమె తెలుగుదేశంలో క్రిటిసైజ్ చేస్తుంది, నేను ఆ టైం బయటకు వెళ్ళిపోయేదాన్ని. లేకపోతే వీళ్ళు అంటారు ఆమె క్రిటిసైజ్ చేసి నువ్వు ఎందుకు ఊరుకున్నావని. సో తర్వాత ఇటు నుంచి అటు నుంచి మీకు కష్టమే, చాలా వీళ్ళ కోపం అంటే వాళ్ళ కోపం. పాలిటిక్స్ అది కష్టం. సెల్ఫ్ రెస్పెక్ట్. వంట చేస్తారా గంగాభవన్ గారు మీరు? ఆమె బెస్ట్ కుక్ అండి, చాలా బాగా ఉంటుంది, వెజ్ నాన్ వెజ్. నా చేతితో నాకు ఇష్టమైన వాళ్ళు వండటం అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నా ఇష్టమైన వాళ్ళు మా కొడుకే ఉంటాడు. నేను సంవత్సరానికి 2 సార్లు లండన్ వెళ్తా. వాడు లండన్లో ఉన్నాడు లాస్ట్ 8 years నుంచి. 2 months వాడికి వండేసి వచ్చేస్తుంటా. మీ ప్రయాణంలో గంగాభవన్ గారు మీ వారి పాత్ర ఏమిటి? మా హస్బెండ్ డాక్టర్, ఈజ్ అ నైస్ మ్యాన్. అంటే ఆయన ప్రొఫెషనల్ డాక్టర్ తప్ప ఇంకా ఈ పొలిటికల్గా కానీ ఆయన పొలిటిక్స్లో ఉండరు. అలాగని నన్ను వద్దని అనలేదు. మా ఇంట్లో ముగ్గురు చాలా ఫ్రీడమ్ అండి, ఎవరి లైన్ వాళ్ళదే. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. మా హస్బెండ్ కానీ అసలు యాక్చువల్గా పాలిటిక్స్ మా హస్బెండ్కి ఇష్టం లేకుండా, మా మామగారికి మా అత్తగారికి ఇష్టం, మా నాన్నగారికి. ఆయన అప్పుడు అన్నారు ఎందుకు రాజకీయాలు, నేను సిండికేట్ బ్యాంక్లో చేసేదాన్ని జాబ్ ఫస్ట్. ఎందుకు మంచి బ్యాంక్ జాబ్ వదులుకుంటున్నారంటే మా మామగారు నథింగ్ డూయింగ్, మన పొలిటికల్ వారసురాలమే ఉండాలన్నారు. మా మామగారు ఎంకరేజ్మెంట్, మా అత్తగారు. స్టార్టింగ్లో నేను చాలా చిన్నపిల్లని కదా, పెద్ద పట్టు చీర కట్టుకుని ఇంత బొట్టు పెట్టుకుని ముడేసుకుని ముసుగేసుకునే దాన్ని. నాకు కూడా మా మామగారు, మా హస్బెండ్, మా అత్తగారు వచ్చేవారు. లెఫ్ట్ అండ్ రైట్ వాళ్ళే ఉండేవారు. అప్పుడు ఇంకా మా బాబు పుట్టలే. వాళ్ళు ఎప్పుడు, లేకపోతే మా మదరు, మా తమ్ముడు. నేను ఎప్పుడు ఒంటరిగా వెళ్ళలేదు, పంపలే. బాగా మీరు ప్రొటెక్టెడ్. అంటే మిమ్మల్ని బాగా అలా పెంచాలని నాన్నగారు పెంచారు, ఇందిరాగాంధీ గారు. నాన్నగారు చాలా ఫ్రీడమ్ అండి. అంటే ఒకటే చెప్పారు, లేడీ క్యారెక్టర్గా ఉండాలి, ఫ్రీడమ్గా 10 మంది మగవాళ్ళతో తిరగాలి. మధ్యలో నువ్వు ఉన్నా వాళ్ళు ఎవరికి నువ్వు లేడీ అనే భావన రాకూడదు, నువ్వు కూడా మ్యాన్ అనుకునే భావం కలిగించాలి. అది ఆయన చెప్తారు. ఎప్పుడు గోషా పెట్టలే మా ఫాదర్. మా మదర్ని కూడా అనేవారు, నువ్వే వెళ్ళాలి షాపింగ్కి వెళ్ళి కొనుక్కోవాలి. అలాగే నన్ను పెంచేవారు. నువ్వు 10 మంది మగవాళ్ళు ఉంటే ఎవరు కూడా నువ్వు లేడీ అని అనుకోకూడదు, నువ్వు మొగడే అనుకోవాలి. ఆ సందర్భాలు ఎప్పుడు రాలేదా? మీరు చాలా అంటే ఇంత గ్లామరస్ గా ఇంత ప్రిటీగా ఉన్నారు. భయపడిపోయారండి. నాకు ఎవరు ప్రపోజ్ చేయాలని కూడా భయపడి. పాపం ఒక అబ్బాయి ఎంఏలో అడిగారు, చెప్పా సారీ బ్రదర్, నేను ఒక డాక్టర్ని తప్ప ఎవరిని చేసుకోనంటే, బ్రదర్ ఎందుకు అన్నారు మేడం అన్నారు. ఇట్లనే సారీ బ్రదర్, నేను ఓన్లీ డాక్టర్నే చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోను అంటే నేను ఫిక్స్. అన్నీ నేను ఎంఏ యూనివర్సిటీ చదవాలి, ఒక డాక్టర్ని చదువుకోవాలి. అది మా హస్బెండ్ ఉస్మానియాలో ఎంబీబీఎస్, ఆయన కూడా చాలా మెరిట్. సో అట్లా డాక్టర్ని చేసుకోవాలి అంతే ఫిక్స్ నాకు ఉన్నప్పుడు. ఇంకా నాకు లవ్లు ఎందుకుంటాయి? నేను చెప్పాను కదా, నేను ఎంఏ చదువుకోవాలి, ఒక డాక్టర్ని చేసుకోవాలి. లవ్లు పోయి బీకామ్ అట్లాంటివి అట్లా చేయాలి. తర్వాత మీరు పురుషులుగా అంటే ఇలా పురుష ఆధిక్య ప్రపంచం అయిన రాజకీయ ప్రపంచంలోకి వచ్చాక మిమ్మల్ని అణగదొక్కాలని, డామినేట్ చేయాలని ట్రై చేస్తారా పురుషులు? ప్రతి రంగంలో ఉంటుంది, రాజకీయ ప్రతి రంగంలో ఉంటారు. ఒక కాంప్లిమెంట్ చెప్పాలి, ప్రతి రంగంలో ఉంటారు, నర్సు చేయాలంటారు. ఆఖరికి ఒక స్టేజ్కి ఎలా వచ్చారంటే, ఒకసారి వైఎస్ గారిని ఎమ్మెల్సీలు అందరూ కలిస్తే సెక్రటరియట్లో రుద్రరాజు మీకు తెలుసు, ఆమె యంగెస్ట్ ఎమ్మెల్సీ అన్నాడు రుద్రరాజు లోకల్ బాడీలో. నేను ఐఎమ్ ద ఓన్లీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అన్నా. షీజ్ రాంగ్ అన్నారు అంతా. రాజశేఖర రెడ్డి నేను ఒక్కదానే లోకల్ బాడీ ఎమ్మెల్సీ, అందరికి నామినేషన్ ఇచ్చారు లేడీస్కి. ఎవరు లేడీస్ ఎలక్షన్లోకి వెళ్ళి నెగ్గలే. 16 అసెంబ్లీలు నెగ్గా నేను. నా ఓటర్స్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్స్. ఇటే నాట్ ఏ జోక్ కదా. నేను హైదరాబాద్ లో ఉండి వెళ్తే వాళ్ళు వేస్తారా? పీపుల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు. ఎంత నేను వర్క్ చేసి ఉంటే వస్తాను. వాళ్ళ ఎలక్షన్లో ఒక 20 ఏళ్ళు వాళ్ళకి పనిచేసి పెట్టా, నేనే క్యాంపెయిన్ చేసి నెగ్గించా. సో ఐ నెవర్ థాట్ ఐ విల్ బికమ్ వన్ డే కౌన్సిల్లో ఇంట్రడ్యూస్ అవుతుంది, నాకు లోకల్ బాడీ ఇస్తుందని నేను చేయలే. లేడీకి 30% వస్తారు కదా, 50% ఇచ్చారు కదా, రాజీవ్ గాంధీ గారు ఇచ్చారు కదా లోకల్ బాడీలో రిజర్వేషన్. సో నేను మొత్తం నా జిల్లాలో ఉన్న లేడీస్ అందరికీ 30% ఉన్న లేడీస్ అందరికీ నేను క్యాన్వెస్ చేశాను. కార్పొరేటర్స్కి, జెడ్పీటీసీ, ఎంపీటీసీకి. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రిపోర్ట్ వల్లనే ఈమెతే నెగ్గుతుందని నాకు లేడీకి ఇచ్చేసారు. ఒక్క లేడీ కూడా ఇవ్వకపోతే బాగుంటుంది కదా, లోకల్ బాడీ నాకే ఇచ్చారు. వేరే లేడీ అంటే కష్టం. సో నేనన్నా ఐఎమ్ ద ఓన్లీ లోకల్ బాడీ ఎమ్మెల్యే అంటే రాంగ్ సార్ అన్నారు ఎమ్మెల్సీలు అందరూ.
చెంగల్రాయుడు చిత్తూరు ఎమ్మెల్యే, నౌ ఈ సిట్టింగ్ ఎమ్మెల్సీ. ఏంటి రాంగ్ అంటే అసలు కౌన్సిల్ ఉన్న ఏకైక మొగరాయుడు ఆమె సార్, ఆమె లేడీ అంటారు ఏంటి సార్, షీఈ్ నాట్ లేడీ. రాజశేఖర రెడ్డి గారు ఏమి నవ్వారు. అబ్బా, కౌన్సిల్లో ఉన్న ఏకైక మొగరాయుడు ఆమె సార్, ఆమె వెనకాలే మేము సార్, ఆమె లేడీ అంటారు ఏంటి సార్, ఆమె నాట్ లేడీ. అట్లా అనిపించుకున్నాను. ఎవరైనా సరే. మీకు రేణుకా చౌదరి గారికి ఎప్పుడైనా? షీఈ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అవును, బెస్ట్ ఫ్రెండ్. షీఈ్ వెరీ గుడ్. నో అంటే పోటీలు గీటులు? షీఈ్ అ వెరీ నైస్ లేడీ, వెరీ నైస్ లేడీ. షీ హెల్ప్స్ లేడీస్ ఎ లాట్, షీ సపోర్ట్ లాట్. చాలా మంచి ఆమె అండి. ఆమెను కూడా అందరు ఏమంటారు కదా ఫైర్ బ్రాండ్ అని. షీఈ్ సచ్ ఏ నైస్ లేడీ, ఆల్వేస్ షీల్ హెల్ప్ టు లేడీస్. చాలా నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆమె. గల్లారుణ కూడా చాలా మంచి. కానీ మీ అంత ఫైర్ బ్రాండ్ కాదు కదా ఆవిడ. గల్లారుణ సాఫ్ట్ ఉంటారు, చాలా మంచి ఆమె అండి. చాలా అంటే చాలా. షీఈ్ మోర్ దెన్ మై సిస్టర్. చాలా మంచి ఆమె. సో మీరు అందరూ కలుస్తూ ఉంటారా మామూలుగా? ఒకప్పుడైతే కాంగ్రెస్ కాబట్టి నా పక్క సీట్లో ఉండేది. అది ఓకే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కి పెద్ద పని లేదు కదా. అంటే ఐఎమ్ సేయింగ్ యాక్టివ్ గా మీరు ఇప్పుడు పార్టీ అతీతమైన గల్లారుణ ఫర్ ఎవర్ షీఈ్ మై సిస్టర్. నేను ఎప్పటికన్నా మాట్లాడితే నాకు చాలా ప్రాణమైన ఆమె. అట్లా మనకి ఇష్టమైన వాళ్ళు పార్టీలు మారినంత మాత్రాన ఈ వాళ్ళతో ఆవిడ పారింది. ఇప్పుడు ఐఎమ్ సేయింగ్ రేణుకా చౌదరి గారు. రేణుకా చౌదరి అఫ్ కోర్స్ మా కాంగ్రెసే కదా. ఒకవేళ కాంగ్రెస్ ఉన్నా ఎక్కడున్నా కూడా ఆమె షీఈ్ అ నైస్ లేడీ. షీఈ్ ఆల్సో మై సిస్టర్ లాగా. మేము చాలా బాగుంటాం. రేణుక, పనపాక లక్ష్మి గారు చాలా మంచివాళ్ళు అండి. రేణుక కానీ పనపాక లక్ష్మి గారి కానీ ఈవెన్ గల్లారుణ వీళ్ళంతా ఎంత యూనిట్ అంటే ఒక లేడీకి ఒక లేడీ సపోర్టర్గా ఉంటారు. ఒక లేడీకి లేడీ శత్రు అంటారు కదా. నో, దే ఆర్ నాట్ లైక్ దట్. దే విల్ పుల్ లేడీస్, దే వోంట్ పుష్, విల్ పుల్, దే విల్ ఫైట్ ఫర్ ఉమెన్. వాళ్ళు సోనియా గాంధీ దాకా కూడా వెళ్ళి పోట్లాడి ఏమన్నా చేస్తారు. నా ఇష్యూలో కూడా ఎప్పుడు నా మహిళా ప్రెసిడెంట్ అప్పుడు కూడా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మహిళా ప్రెసిడెంట్ నువ్వు ఆ పోస్ట్కి న్యాయం చేస్తామని రేణుకా చౌదరి గారు, పనపాక లక్ష్మి గారు, శైలజ అని ఉంటారు సెంట్రల్ మినిస్టర్, వీళ్ళు ముగ్గురు ఫైట్ చేసి సోనియా గాంధీతో చెప్పి నాకు ఆ పోస్ట్ ఇచ్చారు. రూలింగ్ ఉన్నప్పుడు అదేం పోస్ట్ టీఏడిఎల్ ఉంటాయి. కానీ ఎందుకోనండి ఆ ఢిల్లీ పరిస్థితి చూస్తే కొంచెం మన తెలుగు వాళ్ళకి తక్కువ జరుగుతుంది అనిపిస్తుందా మీకు కూడా? అంటే ఏదో పెద్ద వాళ్ళు ఏదో కురిపించినట్టు ఇలా పడేసినట్టు ఇస్తున్నారు ఒక పోస్ట్. కానీ అది తెలుగు వాళ్ళకి ఏం తక్కువ చెప్పండి అసలు. అంటే అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందండి. వాళ్ళు ఎక్కువ హిందీ అన్న ఇంగ్లీష్ రావాలి. మనోళ్ళు సౌత్ నుంచి అదే మన ఇక్కడి నుంచి ఉన్నోళ్ళు హిందీ, తెలంగాణ వాళ్ళు కొంచెం పాపులర్ అవుతారు, హిందీ వచ్చేస్తుంది. ఇంకా సీమాంధ్ర సైడ్ వాళ్ళకి హిందీ పెద్ద రాదు కదా, ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి. అట్లా లాంగ్వేజ్ గ్యాప్ ఏమో మరి మీరు అన్నట్టు అంత ఫ్రీక్వెంట్గా వెళ్ళలేకపోతున్నారు. రేణుక కానీ నేను కానీ వీళ్ళు కొంచెం వెళ్ళటం కారణం బికాస్ ఆఫ్ లాంగ్వేజ్. మీరు ఎలా నేర్చుకున్నారు హిందీ? అది కేజీ టు పీజీ ఇక్కడే కదా, నేను 50 years నుంచి ఇక్కడే చదువుకున్నాను కదా. సో హిందీ, ఇంగ్లీష్ యువర్ వెరీ ఫ్లూయెంట్, ಹಿಂದಿ ಯುವರ್ ಫ್ಲೂಯೆಂಟ್, ತೆಲುಗು ಯುವರ್ ಫ್ಲೂಯೆಂಟ್, ಕನ್ನಡ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಕನ್ನಡ ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಆಯ್ತೆ ಎಲ್ಲ ಮಾತಾಡಿ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ. ಸೊ ನೀವು ಅಲ್ಲಿ ಹೋಗಿ ಕಂಟೆಸ್ಟ್ ಮಾಡ್ತೀರಾ? ಇಲ್ಲಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕ್ಯಾಂಪೇನ್ ಮಾಡ್ತೀನಿ. ಕ್ಯಾಂಪೇನ್ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತೀನಿ. ఓట్ ಹಾಕ್ರಿ ಎಲ್ಲಾರು నమస్ಕಾರ. అందరు ఇప్పుడు కన్నడ వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఈ పాయింట్లు చూస్తారంటే మాత్రం మురిసి మొక్కలైపోతారు. కళ్యాణ్ గారిని చూస్తే కొంచెం భయం వేస్తుందా? ఎందుకంటే భయం అంటే ఆయన అక్కడ దడదడలాడిస్తూ పార్టీతో ముందుకు వస్తున్నారు. మేము మాది ఎక్స్పీరియన్స్డ్ పార్టీ. మేము ఎప్పుడు కమిట్మెంట్తో ఉంటామో, మా డ్యూటీ చేస్తాం. ఎప్పుడో అకేషనల్గా వచ్చి మాట్లాడి ఎమోషనల్గా వెళ్ళేది కాదు కదా. ద డే 1 నుంచి రఘువీరారెడ్డి పీసీసీ అయ్యారు. ద డే 1 నుంచి స్పెషల్ స్టాటస్ గురించి మాట్లాడుతున్నాం మేము. మీకు తెలుసు కదా, కోటి సంతకాలు అయితేనేమి,